హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ డేట్స్ కేక్ రెసిపీ అండి. ఈరోజు నేను ఈ డేట్స్ కేక్ కోసం మైదా పిండిని కానీ పంచదార బెల్లం అలాంటివి ఏమీ వాడట్లేదండి. ఓన్లీ డేట్స్ గోధుమ పిండిని యూస్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకొని ఎంతో హెల్దీగా టేస్టీగా స్పంజీగా ఈరోజు మనం ఈ డేట్స్ కేక్ని చేసుకుందాం. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. పదండి ఇప్పుడు ఈ డేట్స్ కేక్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 కప్ పాలను వేసుకోవాలి. నేను కాంచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు డేట్స్ని వేసుకోవాలి. సీడ్లెస్ డేట్స్ని వేసుకోవాలండి. సీడ్స్ తీసేసి వేసుకోవాలి. ఇవి ఒక 20 నుంచి 25 వరకు ఉంటాయి. డేట్స్ని పాలల్లో వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి ఒక గంట పాటు మనం డేట్స్ని నానబెట్టుకోవాలండి. మీ దగ్గర టైం ఎక్కువగా ఉంటే ఒక 2 గంటల పాటైనా పాలలో డేట్స్ని నానబెట్టుకోవచ్చు. ఒక గంట తర్వాత ఇప్పుడు ఈ నానిన డేట్స్ని మనం జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే మనం ఒక 1/2 కప్ రీఫైండ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మనం డేట్స్ని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు దీని మీద జల్లెడని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు డేట్స్ పేస్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటలు లేకుండా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన డేట్స్ పేస్ట్ని మొత్తం వేసేసుకుందాం. వేసేసుకొని ఈ విధంగా వన్ డైరెక్షన్లో ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, విస్కర్తో ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇంకొకసారి స్పాటిలాతో కలుపుకుందాం. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. రిబ్బన్ ఫోల్డ్ మెథడ్లో రావాలి. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకొకసారి దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక పాత్ర లేదా ప్యాన్ ఉంటే ప్యాన్లో అయినా పెట్టుకోవచ్చండి. మందపాటి పాత్రనే యూజ్ చేయాలి. ఇప్పుడు దీని లోపల స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండే బేకింగ్ టిన్ని తీసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ షేప్లో లేకపోతే రౌండ్ షేప్లో ఉండే బేకింగ్ టిన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీని లోపల బటర్ లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసేసుకుందాం. ఈ విధంగా బటర్ పేపర్ని ప్లేస్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఆయిల్ లేదా బటర్తో ఇంకొకసారి గ్రీస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని వైపులా బటర్తో కానీ ఆయిల్తో కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని దీనిలోకి వేసేసుకోవాలి. అవి వేసేసుకున్నాక ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను చాక్లెట్ చిప్స్ని కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇటు సైడ్ చూడండి, మన బౌల్ కూడా హీట్ అయిపోయిందండి, ప్రీ హీట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మన బేకింగ్ టిన్ని దీని లోపల పెట్టేసుకుందాం. ఇప్పుడు కవర్ చేసేసి పైన ఏదైనా వెయిట్ పెట్టాలండి. ఏదైనా బరువుగా ఉండే పదార్థాన్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 40 నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత చూడండి, మన కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయింది.
బేక్ అయిందా లేదా అని చూడడం కోసం ఈ విధంగా టూత్‌పిక్‌ని గుచ్చి చూడాలండి. టూత్‌పిక్ అనేది క్లియర్‌గా వచ్చింది చూడండి. మన కేక్ అనేది చక్కగా బేక్ అయింది. ఒకవేళ మీకు డౌట్‌గా ఉంటే మీరు ఇంకొక 10 నిమిషాలు దీన్ని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ టిన్‌ని ఈ విధంగా క్లాత్‌తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చక్కగా చల్లారాలి. చూడండి మన కేక్ అనేది చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు సైడ్స్‌ని ఈ విధంగా నైఫ్‌తో రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని డిమోల్డ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు బటర్ పేపర్‌ని తీసేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్పంజీగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి చక్కగా పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయ్యాయండి. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత యమ్మీగా ఉందో. తినటానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ అండి. దీంట్లో మనం మైదా పిండి గానీ, పంచదార గానీ, బెల్లం గానీ ఏటివి వాడలేదండి. గోధుమ పిండి, డేట్స్‌ని, పాలని యూజ్ చేసి చేసిన కేక్ కాబట్టి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ డేట్స్ కేక్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.